ఈరోజు వీడియో ఏంటంటే నేను బాయిల్డ్ ఎగ్ చేస్తున్నా. ఇక్కడైతే మిక్స్డ్ కర్రీ చేద్దామని ఇది కూరగాయలన్నీ బయట పెట్టాను. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి చెయ్యాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ లోపు అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. కర్రీ అయితే స్టార్ట్ చేశాను. టైం అవుతుందని త్వరగా చేసేసాను. వాతావరణం చల్లగా ఉండేసరికి బాగా నిద్రపోతున్నా. వెనుకే ఉండట్లేదు. మార్నింగ్ లేవడం లేట్ అవుతూ ఉంది, నిద్ర లేవడం. అయితే నా ఫ్రెండ్కి ఒక డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఏంటంటే తనకి సండే వచ్చేసరికి డౌట్ వస్తుందంట. సండే ఎందుకే నువ్వు అంత కర్రీ చేస్తున్నావు, అన్నీ వడలు అన్నీ చేస్తూ ఉన్నావు, ప్రతి సండే అలా చేస్తూ ఉన్నావు, ఎవరెవరు ఉంటారు ఏంటి అని అడిగింది. అంటే నా గురించి కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలియదు. కొంతే తెలుసులేండి నా ఫ్రెండ్కి. మా చెల్లెలు వాళ్ళు అయితే పక్కనే ఉంటారు కదా, తనకి తెలుసు. మళ్ళీ ఇంకో చెల్లి కూడా పొదిల నుంచి వచ్చేసిండ్రు కదా ఇక్కడికి, ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు కూడా. అది తనకు తెలియదు. అయితే ఆ మాట చెప్పేశాను. తన డౌట్ అయితే పాపం క్లియర్ అయిపోయింది. రోజు నన్ను అడుగుతూ ఉంది, అన్ని వంటలు చేస్తావు, ఎవరికి పెడతావు అంటే నా సిస్టర్ వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు నాకు పంపిస్తారని చెప్పాను. ఓకే, అవునా, అంత ఓపిక మీకు పంపించుకోవడం అంటే? ప్రతి సిస్టర్కి ఉండాల్సిన లక్షణం అది. ఎవరైనా మన చెల్లికి నేను తినే దాంట్లో కొంత పంపిస్తే వాళ్ళకు కూడా మనకు పంపించాలని ఉంటుంది కదా. అలా షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, మన రిలేషన్ బాగుంటుందని చెప్పి నాకు అదొక నమ్మకము. ఇప్పటికీ మనము చిన్నప్పుడు ఎలా ఉంటామో అలా ఉండలేమేమో, కానీ కొంతవరకు అయితే ప్రేమలు ఉంటాయి అక్క చెల్లెళ్ళకి. అది ప్రతి ఒక్కళ్ళకి ఉండేదేలండి. అది చిన్న విషయంలోనైనా చిన్న విషయాల్లోనైనా కూడా మనకి ఆ ప్రేమ తెలుస్తుంది. మనం చూసేదాన్ని బట్టి తెలుస్తుంది. అంటే నేను ఒక్కదాన్నే తినలేను, అలా వాళ్ళు అలా నాకు పెట్టకుండా వాళ్ళు తినలేరు. అదే అండి ప్రేమ అంటే. ఈ చిన్న డౌటు నా ఫ్రెండ్కి అయితే క్లియర్ చేశాను. ఇప్పుడైతే మిక్స్డ్ కర్రీ అవుతూ ఉంది. చాలా బాగుంది టేస్ట్. నేనైతే వీడియో అంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అప్పటికప్పుడు ఇవ్వలేను, అన్ని పనులు ఉంటాయి కదా, అందుకే వీడియో అంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడి చేస్తున్నాను నేనైతే ఈ వీడియోలు. అంటే కొంత టైమే ఉంటుంది నాకు. ఆ టైంలో కూడా నేను ఏది మిస్ కాకుండా తీస్తున్నా వీడియో అయితే. నేనైతే ఇలా కష్టపడి చేసుకుంటున్నానని అనుకుంటున్నా. సరే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే షేర్ చేసుకోండి. సరే అండి, ఇలా అయితే నేను బాయిల్డ్ ఎగ్ చేసేసా. క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. సరే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఇలా డైలీ ఒక వీడియో తీస్తూ ఉన్నా, ఏదో ఒకటి టైంను బట్టి తీస్తూ ఉన్నానండి. రోజు తీయడం కుదరదులే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో తీస్తూ ఉంటా. నేను టెంపుల్కి వెళ్ళిన టెంపుల్ని పెడతా ఉంటా. సరే అండి, బాయ్ అండి, నాకు టైం అవుతూ ఉంది. బాయ్ అండి. ఓకే.